కేరళలో ముందు చెప్పాం కానీ వాళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు, ప్రమాదం జరిగిందని చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో ఈ టైంలో రాజకీయాలు వద్దు అని చెప్తున్నాడు పినరయి విజయన్. అది పక్కన పెడితే మన దేశంలో ముంబాయి, విశాఖ ఈ రెండు భారీగా దెబ్బతినబోతున్నాయి. తాజాగా వాతావరణ మార్పుల కారణంగా భారత్లోని తీర ప్రాంత నగరాలకు రానున్న కాలంలో భారీ ముప్పు పొంచి ఉంది. ముంబై, విశాఖపట్నం, కొచ్చిన్, మ్యాంగళూరు లాంటి నగరాల్లో కొంతమేర భూభాగం సముద్రంలో మునిగిపోబోతోంది. ఈ నగరాల్లో సముద్ర మట్టాల స్థాయిలు భారీగా పెరగబోతున్నాయి. ఇది బెంగళూరుకు చెందినటువంటి సెంటర్ ఫర్ స్టడీ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ చేస్తున్న అధ్యయనం చెప్తున్నటువంటి లెక్క. 2040 నాటికి ముంబై 10% పైగా మునిగిపోతుంది. వాతావరణ మార్పులతో సముద్ర మట్టాల స్థాయిలు పెరగడమే ఇందుకు కారణం. గోవా రాజధాని పానాజీ కూడా 10% భూభాగాన్ని కోల్పోతుంది. కొచ్చిన్, మ్యాంగళూరు, విశాఖపట్నం, ఉడిపి, పూరి నగరాలకు కూడా ముప్పు ఉంది. ఈ నగరాలు 5% వరకు భూభాగాన్ని కోల్పోబోతున్నాయి. చెన్నై, ముంబై, తిరువనంతపురం, కొచ్చిన్, మ్యాంగళూరు, విశాఖపట్నం, కోజికోడ్, హల్దియా, పనాజీ, కన్యాకుమారి, పూరి, ఉడిపి, పారాదీప్, తూత్తుకుడి, యానాం నగరాలను ఈ సంస్థ తన అధ్యయనానికి ఎంచుకుంది. 1987 నుంచి 2021 మధ్య ఈ నగరాల్లో పెరిగిన సముద్ర మట్టాల స్థాయిని లెక్కించింది. నేను నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి ఇప్పటికీ ఒక 15-20 సార్లు చెప్పుంటాను. ఎందుకు అంటే విశాఖపట్నం నేను ప్రత్యక్షంగా అక్కడ ఉద్యోగం చేసినప్పుడు చూసింది 2007-8 సంవత్సరాల్లో. ఆ టైంలో ఇప్పుడు సముద్రం గోడకు ఆనుకుని ఉంది, రోడ్డుకి ఆనుకుని ఉంది. అది ఆ లోపలికి ఒక 3 లేయర్లు ఉండేది. అంటే కరెంటు పోల్స్ 3 లేయర్ల లోపలికి ఉండేది. అదంతా అక్కడ ఇసుక ఏదైతే లోపల ఉన్నటువంటిది అంతా కూడా గ్రెడ్జింగ్ చేసి ఇసుక తెచ్చి ఆ తీరం అంతా పెట్టేవాళ్ళు. అందరం సాయంత్రం పూట్ల అక్కడికి వెళ్ళి ఫ్యామిలీలతో తిరిగి ఎంజాయ్ చేసినటువంటి రోజులు అవి. ఆ తర్వాత కాలంలో చూస్తే నేను ఆ మధ్యన వైజాగ్ వెళ్ళినప్పుడు చూస్తే ఆ గోడకి ఆనుకుని వచ్చింది సముద్ర తీరం, దాదాపుగా గోడకి ఆనుకుని వచ్చింది. నేను అక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే కవర్ చేసినటువంటిది ఏంటంటే భీమిలి ఆ ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చేసిన సముద్రం, అక్కడున్న శ్మశానాలు అవి కూడా కొట్టుకుపోయినాయి ఆ టైంలో. అట్లా వచ్చిన సముద్రం వెనక్కి పోలా, అట్లాగే ఉండిపోయింది. అదేదో ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు, లేకపోతే ఏ సునామీ కాదు. దాన్ని బట్టి చూస్తుంటే సముద్రం నిదానంగా ఊరిని టచ్ చేస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి గోడం దాకా టచ్ అవుతుంది. ఏదో రోజు అది కొడితే, గోడ దగ్గర కొడితే ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఆ రోడ్డు కొట్టుకుపోతుంది. జాగ్రత్తగా ఉండండి అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. దానికి ఆల్టర్నేటివ్ ఏదన్నా చూడాలి. ఇంకో పక్కన ఏం చేస్తున్నారు, ఇటు పక్కన అపార్ట్మెంట్లు అవన్నీ ముందుకు తెచ్చేస్తున్నారు, బిల్డింగ్లు అవన్నీ కూడా ఆ రోడ్డుకు ఆనుకుని తెచ్చేస్తున్నారు. ఇది పడితే నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఎక్కడికి వెళ్తుంది సముద్రం. నీటిని మనం ఎవరూ ఆపలేం, నిప్పునైనా ఆర్పచ్చు కానీ నీటిని ఆపలేం. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఆ సముద్ర తీర ప్రాంతం అన్నటువంటిది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలనడానికి సాక్ష్యం తాజాగా తేలుతున్నటువంటి లెక్క.